అపాచీ RR3 అని తీసుకున్నాం, 2019 మోడల్ అని, మ్యాట్ బ్లాక్. సో ఈ వీడియో గల ఉద్దేశం ఏంటంటే, దీనికైతే కైండ్ అండ్ కప్ ఫిల్టర్ అయితే ఉంది, కప్ సైజ్లో ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ అయితే ఉంది అన్నమాట దీనికి. అంటే మనమైతే ఇన్స్టాల్ చేయాలి, ప్రీవియస్ ఓనరే ఇన్స్టాల్ చేశాడు. సో నేను మొన్న జనరల్ సర్వీస్ కూడా అయితే చేయించేసేసాను షోరూంలోనే. సో అన్ని ప్యాడ్స్ కానీ అన్నీ మార్పిచ్చేసాను. సో అప్పుడు కూడా క్లీన్ చేసి నీట్గా ఫిట్ చేశారనమాట. సో నేను కూడా ఏంటంటే స్టాక్కి వెళ్ళిపోతాం అనుకున్న ఫిల్టరు. సో కానీ ఏంటంటే ఫిల్టర్ అనేది నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసాము ఈ ఫిల్టర్స్. అప్పుడు మంచి ట్రెండింగ్ ఉండేవి. అప్పుడు 2500 అంత ఉంటుండే, ఇప్పుడు 4100, 4300 అట్లా ఉంది ప్రైస్. సో దీనికి 310కి ఎట్లా ఉంటుంది అనేది. సో 310 కంటే వాళ్ళు ఏంటంటే చాలా జుగర్స్ లాగా అయితే చేశారనమాట. సో కొంచెము జిప్ కవర్తో లాక్ చేసి చాలా హంగామా చేశారు, ఫిల్టర్ కొంత పైకి పీకేసి. సో చాలా అంత ఈజీ కాదు దీనికి కేఎన్ఎన్ ఫిల్టర్ యూజ్ చేయడం నన్ను అడిగితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే దీని 310cc ఏంటంటే లైక్ ఎయిర్ ఎక్కువ ఫ్లో తీసుకుంటుంది అనమాట. సో దానికి ఉండేది చిన్న కప్పే ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండదు. సో బెటర్ టు స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒరిజినల్ షేప్లోకి ఫిల్టర్ లోపల కేఎన్ఎన్ ఒరిజినల్ సౌండ్ రాకుండా నాకు మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే వచ్చేది కూడా ఉంది. లేదు కొంచెం జుగాట్ చేసినా పర్వాలేదు, సౌండ్ కావాలి అని అనుకుంటే ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. కొంచెం ఇది ఏంటంటే కేఎన్ఎన్ వేస్తే నీకు ఎగ్జాస్ట్ నుంచి విజిల్ సౌండ్ కూడా వస్తుంది, టర్బో విజిల్ సౌండ్ లాగా, విజిలింగ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సౌండ్ కూడా బాగుంటుంది, మీరు వినిపిస్తారు చూడండి. వెళ్తే మీకు సౌండ్ రాదు, ఫిల్టర్ సౌండ్ కొంచెం 3000-4000 RPM వెళ్తే మీకు సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో నీ బండి కొని ఒక 4-5 days అవుతుంది, బట్ నేను ఇప్పటి వరకు అట్లీస్ట్ ఒక 50 kilometers కూడా తిరగలేదు. నేనే బండి తీసుకున్నాను, ఇంటికి వచ్చాను, నెక్స్ట్ డే తీసుకెళ్ళి సర్వీస్కి ఇచ్చాను. సర్వీస్ డ్యూ ఉంది, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. ఎందుకంటే ఈ బండి 23,000 రివెన్ చేసింది, కొన్నప్పటి నుంచి బ్రేక్ ప్యాడ్స్ మార్చలేదు దీనికి. సో వాళ్ళు సిటీలోనే తిరిగారు. సో బండికి కూడా స్టాక్ టైర్సే ఉన్నాయి అనమాట. స్టాక్ టైర్స్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి బండితో పాటు ఫ్యాక్టరీ నుంచి ఏ టైర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు హార్డ్ అయిపోయినాయి, వెనకాలదే గాలి లేక తిరిగేసి వాళ్ళు ఎడ్జెస్ట్లో కొంచెం పట్టేసింది. సో నేను టైర్లు కూడా అప్గ్రేడ్ చేయాలి దీనికి. సో ఈ టైర్లు అంటే లైక్ 5,000-4,000 నెక్స్ట్ సర్వీస్ లోపు టైర్లు మారుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సిటీలోనే లాంగ్ వెళ్ళాను కాబట్టి. సో ఇది మ్యాట్ బ్లాక్ అనమాట, చాసీ రెడ్ వస్తుంది. చాలా అంటే చాలా లుక్స్ బాగున్నాయి నాకు. సో నేను చూశాను, నాకు బడ్జెట్లో కూడా చూసుకున్నాను అనమాట. సో నేను కొంచెం ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 2 lakhs పెడుతుంటే మేము TFT డిస్ప్లే అన్నీ వస్తున్నాయి కానీ, బట్ నాకు అంత అవసరం లేదు TFT డిస్ప్లే, రైడింగ్ మోడ్స్ అవన్నీ. సో అందులో నాకు ఈ మ్యాట్ బ్లాక్ అంటే చాలా యూనిక్గా అనిపించింది, చాలా రేర్, ఎక్కడ కనిపించదు ఎక్కువ. సో మనకు ఆబ్వియస్లీ బ్లాక్ ఇష్టం కాబట్టి మ్యాట్ బ్లాక్ తీసేసుకున్నాం అనమాట. మంచి డీల్లో కూడా వచ్చింది మనకి. సో వర్క్స్ అయితే ఉన్నాయి, సో అందుకని డీల్లో ఇచ్చారు. నేను మన సర్వీస్కి ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6,000 రూపీస్ అయితే అయింది అనమాట. బ్రేక్ ప్యాడ్స్ దీనికి సెరమిక్ అనమాట. బ్రేక్స్ మస్తు అవుతాయి. దీనికి 2,600 రూపీసే బ్రేక్ ప్యాడ్సే ఉన్నాయి దీనికి. డీసెంట్ పవర్ అయితే ఉందన్నమాట. సో బ్రేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. వాడి నార్మల్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ఒక 700 తక్కువ ఉంటుంది అన్నది. సో మనకి డబ్బులు పోయినా కానీ బ్రేక్స్ అనేది మన కకృతి పడకూడదు అనమాట బ్రేక్ ప్యాడ్స్ దగ్గర. నేను ఎవరికైనా అదే సజెస్ట్ చేస్తాను, జెన్యూన్ యూస్ చేయమని ప్రిఫర్ చేస్తాను బ్రేక్ ప్యాడ్స్ విషయంలో. ఎక్స్ట్రాడినరీ షాప్, బ్రేకింగ్ పవర్ అయితే బాగుంది.
రైడింగ్ పొజిషన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్స్ అయితే అసలు టాప్ నాచ్. నేను సిబిఆర్ నుంచి అంటే లైక్ సిబిఆర్ తర్వాత నెక్స్ట్ బైక్ తీసుకుంటే ఇది ఎక్స్ట్రాడినరీ బైక్. నాకు కొంచెం స్పోర్టీగా కొంచెం అగ్రెసివ్గా, సో నాకు హెవీ లాగా ఉండాలని కోరుకున్నాను. యాక్చువల్లీ నేను ట్విన్ సిలిండర్ అనుకున్నాను నింజా కానీ R3 కానీ. బట్ మన వాళ్ళు ఏంటంటే 2015, 16, 17 ఆ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 2 lakhs చెప్తున్నారు. సో నాకు అంతేం వర్తీ అనిపించలేదు. సో నాకు లో రీడింగ్ ఉండాలి, మోడల్ ఉండాలి, సేమ్ టైం మనకి లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడాలి, త్వరలో ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయింది, నాకు ఫేవరెట్ సీజన్ నా వింటర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను ఎప్పుడైతే దీన్ని నడపాలి అనుకుంటున్నా, బట్ నాకైతే టైం కుదరట్లేదు. సో సిటీలో కూడా ఈ ఎండలకి బండి తీయట్లేదు అసలు ఎక్కువ. సౌండ్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుందేమో అనుకుంటున్నా. ఎక్స్ట్రా బయట అయితే చాలా బాగా వస్తుంది, మీకు ఆడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ. బట్ సేమ్ సౌండ్ మనకి ఎయిర్ ఫిల్టర్ తీసేసినా వస్తుంది. బట్ దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే తీయలేదు, కప్ ఫిల్టర్ ఉంది, పెయింట్ అండ్ ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా కాదు. అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో నేను ఈవినింగ్ కదా 5 అయింది, నాకు కొంచెం గుంటూరు వైపు పోకుంది. సో నేను గుంటూరు వైపు కార్లో ఎందుకు బండి మీద వెళ్దామని తీసాను అనమాట బండి. మనం ఇంకా హైవే ఎక్కేస్తే పిచ్చెక్కియచ్చు. సో ఈ సైడ్ కూడా చాలా హార్డ్ ఉన్నాయి. వాళ్ళు కొన్నప్పటి నుంచి మనకి యూజ్ చేయలేదు, వాళ్ళు కోల్డ్ చేసి ఉన్నారు. సో చాలా హార్డ్ అయితే ఉన్నాయి. అది కూడా కొంచెం ఫ్రీ చేయాలి, ఎందుకంటే నాకు ఏం కనిపించలేదు వెనకాల ఏమొస్తుంది ఏంటి అని. టైర్లు అయితే హార్డ్ అయిపోయినాయి బాగా, టైర్ నాయిస్ వచ్చేస్తుంది. చూద్దాం. మెర్సిలిన్ బ్రాండ్ న్యూ టైర్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, చూడాలి. వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి నాకు ట్యాంక్ దగ్గర, ఫుట్ పెడల్ దగ్గర 150. నడిపా కానీ సో స్టాక్ ఉంది కదా, నాకు అంత ఊపే రాలేదు. సౌండ్కి మంచి ఫీల్ వస్తుంది నడపాలని. సో మేబీ బ్రాండ్ న్యూ టైర్స్ వేస్తే ఇంకా ఫ్రీ ఉంటుంది. బట్ ఇప్పటికే మనకి బడ్జెట్, నేను అనుకున్న బడ్జెట్ క్రాస్ అయ్యి 10,000 పెరిగిపోయింది అనమాట. సో అందుకనే నేను కొన్ని డేస్ గ్యాప్ ఇద్దాము, అంటే లైక్ ఒక 1 month 2 months యూజ్ చేసిన తర్వాత స్టిల్ ఇంక ఇంట్రెస్ట్ ఉంది దీని మీద నడపాలి అంటే అప్పుడు బ్రాండ్ న్యూ టైర్స్ వేపిస్తా, లేదంటే అమ్మేస్తాను. బట్ నాకైతే బాగా నచ్చింది. తిరుగుతాం ఒక 1000-2000 తిరిగితే మనం తెలుస్తుంది. ఇప్పుడు ఒక నాకు తెలిసి ఈరోజు ఒక 100-110 kilometers నడుపుతాను. సో నాకు బ్యాక్ బోన్ పెయిన్ ఏమీ లేదు అంటే సో మనం టూరింగ్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది మ్యాట్ లైట్, రెడ్ ఫ్యూయల్ 95 ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట. చూద్దాం మైలేజ్ కూడా ఎట్లా వస్తుంది ఏంటని. నాకు తెలిసి 310 అంటే ఈ మన డ్రైవింగ్ స్టైల్లో అట్లీస్ట్ 25-28 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. వస్తే హ్యాపీ, లేదంటే ఇంకేం చేయండి, మనం పెట్టడం కోసం.
సో జస్ట్ ఏం లేదు కేన్ ఫిల్టర్ గురించి. సో మీకు ఎంత అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీరు కానీ ఎట్లా ఫీల్ అయ్యారు? లేటెస్ట్ జన్ బాగుంటుంది. సో 19 ఎవరైనా నడిపారేమో చూడదు. VS4 ఇది సార్ చూపిస్తాం మీకు కూడా వాక్ అండ్ ఓకే రౌండ్. సో యాజ్ యూజువల్గా మనము 42 అనేది స్టిక్కర్ వేసేసాం అనమాట. సో చూడండి స్టాక్ టైర్స్ అయితే ఉన్నాయి, బట్ కాకపోతే క్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మార్చారు. సో గుండ్రే కాబట్టి వచ్చాను. సో వెహికల్ ఇది అనమాట, మ్యాట్ బ్లాక్ విత్ రెడ్ చాసీ వస్తుంది. షోరూమ్ అయితే సర్వీస్ అంతా అయిపోయింది. ఒకసారి ఎగ్జాస్ట్ అయితే మీరు వినిపిస్తాను, మీరు చూసి చేయండి. సో ఎలా ఉందో చెప్పండి. ఓకే దట్స్ ఫైన్. విల్ క్లోజ్ ద బ్లాగ్ అనమాట. లేదు లైక్ 130 మనకు చాలు, మరీ టాప్ స్పీడ్ లేవద్దు. సో నేను కొన్నది ప్రీ ఓన్డ్ కాబట్టి వాళ్ళు ఎలా అంతకుముందు అయితే చాలా డీసెంట్గా మెయింటైన్ చేశారు. బట్ నాకైతే కొన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత దీని ఇంజిన్ సిచ్యువేషన్స్ బట్టి దాన్ని బట్టి నేను హైయర్ స్పీడ్స్ అయితే కొడదాం అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇప్పుడు నేను నాకు ఇన్ కేసు ఏమన్నా నేను రోడ్ మీద ఆగిపోవాలని నాకైతే లేదనమాట. చాలా బాగుంది బండి. సో వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. సో ఎస్ అవును, నాకు కొంచెం వీడియోస్ నేను పెట్టలేదు, ఆల్మోస్ట్ 2 months అయిపోతున్నట్టుంది. సో నేను పెడతాక ట్రై చేస్తాను అనమాట. సో మీకు బైక్ ఎట్లా అనిపించింది, వ్యూ ఎలా అనిపించింది, లైక్ సౌండ్ ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఓకే దట్స్ యూ.